టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలంలో ఛిద్రమైన రోడ్లపై వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ చరితారెడ్డి గారు మరియు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా సురేష్. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, నియోజకవర్గ తెలుగుదేశం యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకులు పార్టీ నాయకుల ఐక్యత, జై తెలుగుదేశం, జై జనసేన. అందుకే మనం ఇంజెక్ట్ చేయాలని అంతే, ఇంకేం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన గాఢ నిద్రలో ఉంది. వాళ్ళనందరినీ తట్టిలేపే కార్యక్రమమే ఈ రోడ్ల మరమ్మత్తు గురించి మనం చేసే క్యాంపెయిన్. మేము గత 8 నెలల క్రింద కూడా దేశ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యొక్క రోడ్ల వ్యవస్థ గురించి, అవస్థల గురించి మేము ట్రెండింగ్ చేయడం జరిగింది జనసేన పార్టీ తరఫున. ఆ రోజు నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ జరిగింది. మొత్తము దేశ ప్రజలందరూ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్ల దుస్థితి గురించి అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. మరొక రోజు ఇప్పుడు జనసేన, తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి మరొక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డిని నిద్రలేపే దిశగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రతి మూలలో, ప్రతి గ్రామంలో ఈ రోడ్ల పరిస్థితిని వివరిస్తూ ఆయనకు ఈరోజు మొత్తము నేషనల్ లెవెల్లో కూడా ప్రజలందరూ తెలిసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎప్పుడైతే ప్రభుత్వం మీద ఇలాంటి కార్యక్రమం మీద మనం ఒత్తిడి చేస్తుంటామో వెంటనే ఆయన ఒక రివ్యూ మీటింగ్ పెట్టినాడు. లాస్ట్ టైం కూడా పెట్టి జూన్ 30 తేదీ లోపల రాష్ట్రంలో ఏ రోడ్డు కూడా గుంతుండకూడదు అన్నాడు. ఇప్పుడు ఎవరైతే పిల్లలు 10th క్లాస్, ఇంటర్ ఫెయిల్ అయితే అక్టోబర్ పోతే మార్చి పోతే అక్టోబర్ అన్నట్ల మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మరొకసారి రివ్యూ మీటింగ్ చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ 6 నెలల లోపల ఎక్కడ కూడా గుంతలు ఉండకూడదని ఒక రివ్యూ మీటింగ్ చేయడం తప్ప ఒక్క రోడ్డుకు గంపెడు మట్టేసిన పాపని ప్రభుత్వం పోలేదు. ఈరోజు కేవలము సంక్షేమాల పేరు చెబుతూ అభివృద్ధిని ఈరోజు కుంటుపడుస్తూ మౌలిక వసతులు కల్పించకుండా రోడ్లలో ఎన్నో యాక్సిడెంట్లకు కారణమవుతున్న ఈ రోడ్ల వ్యవస్థ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీన్ని వీక్షించాలా. మీ ప్రభుత్వము తీవ్రంగా విఫలమైంది. దాన్ని ఖచ్చితంగా కళ్ళకద్దే రూపంలో ఈరోజు రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చెప్తున్నాం, పక్క రాష్ట్రంలో మొత్తం రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుపడే విధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న క్యాంపెయినింగ్ ఏమన్నాడు, డబుల్ రోడ్ వస్తే తెలంగాణ, సింగిల్ రోడ్ వస్తే ఆంధ్ర అన్నారు. మీకు ఏమైనా సిగ్గుందా అని అడుగుతున్నా. ఒక్క మంత్రి ఇంతమంది ఒక్కరైనా దాన్ని ఖండించారా, సమాధానం చెప్పే దిశగా మీరు ప్రయత్నించారా అని వాళ్ళు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే చెప్తున్నారు, అలాగే వెలుగులుంటే తెలంగాణ, చీకటి ఉంటే ఆంధ్రప్రదేశ్ అని ఆయన పబ్లిక్ లో, జనాల్లో మన పరిస్థితి, దుస్థితిని గురించి వివరిస్తుంటే మీరు వాళ్ళతో స్నేహస్తం అందిస్తూ రాష్ట్ర ఒక్క మంత్రి కూడా దాన్ని ఖండించే దిశగా స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఈరోజు రాష్ట్రాన్ని, ప్రజల్ని కూడా అంధకారంలోకి నెట్టే దిశగా తీస్తున్నారు. మీ అందరికీ రాబోయే కాలంలో 2024లో మీకు చరమగీతం పాడే కార్యక్రమము ఇప్పటి నుంచే మొదలైందని, ఉమ్మడి కార్యక్రమం ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయని తెలియజేస్తున్నాము. జై జనసేన, జై తెలుగుదేశం. కొంగనపాడు, ఉలిందకొండ నుంచి కొంగనపాడికి రోడ్డు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్లు గుంతలు, అంతా మట్టి. ఈ ఆటోలు మొన్న వర్షాలప్పుడు బైకులు పోయి కింద పడి కూడా కొంతమందికి చెయ్యి అవి కాళ్ళు ఇరగడం అయింది. వాళ్ళకు దవాఖానాలు పోయి చేర్చుకున్నారు. అంతేకాకుండా మనకి ఈ రోడ్లు బాగా వేస్తే బాగుంటుంది. ఈ రోడ్ల వలన అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఆటోలకైనా, బైకులకైనా అందరికీ ఇబ్బంది కలుగుతుంది. జగన్ ప్రభుత్వము పట్టించుకోవడం లేదు.
ఇంత దరిద్రమైన ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. కాబట్టి ఇప్పటికన్నా వాళ్ళకి బుద్ధి వస్తుందో రాదో అది వాళ్ళకే తెలవాలా. ఇది మా కొంగనపాడు ప్రజలది. కొంగనపాడు గ్రామం రోడ్లు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన వాళ్ళు ఉంటే రోడ్లు వేయడం లేదు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన రోడ్లేవి గుంతలు పడి ఎంతమందో చనిపోతున్నారు. కాళ్ళు చేతులు ఎరగడం అంతా. రాష్ట్ర వ్యాప్తంగా 18, 19 తేదీలలో జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది అనే కార్యక్రమంలో భాగంగా రోడ్ల దుస్థితిని గురించి నిరసన తెలియజేయడం జరిగింది. మన పాణ్యం నియోజకవర్గంలో ఈ కొంగన్పాడు విలేజ్ లో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. 2 పార్టీల సమన్వయంతో అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మన రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే వాహనం పైన పోవాలంటేనే వాహనదారులు ప్రాణాలతో చెలగాటమాడుకునే పరిస్థితి, ప్రాణాలు నరకప్రాయంగా మారింది. ప్రాణాలు ఎప్పుడు పోతాయో అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు మన ఏపీలోని రోడ్ల పరిస్థితి. ఈయన చెప్పుకుంటూ పోతా ఉన్నాడు, నేను ఇప్పటికల్లా రోడ్లు మరమ్మతులు చేస్తాము అని చెప్తూనే ఉన్నారు. కానీ ఆ రోజు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. కానీ 6 నెలలు అయిపోయింది కదా, ఎక్కడ ఒక రోడ్ కూడా లేదు. అంతేకాకుండా ఆయన ఒక్కటే చెప్పాడు, గతంలో R&B రోడ్లో మరమ్మతుల కోసం 7,500 కోట్లు అవసరమవుతుంది, దీనికోసం మేము బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోన్ తీసుకుంటా ఉన్నాము అని చెప్పడం జరిగింది. దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది 500 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేవలం వాళ్ళ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి నిధులు రాబట్టుకోవడం 1800 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పైసలు మాత్రం చెల్లించకపోవడం వల్ల ఆ బ్యాంక్ వాళ్ళు కూడా మరమ్మతుల కోసం కూడా నిధులు ఎత్తేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా వర్క్ శాంక్షన్ అయిన తర్వాత కాంట్రాక్టులు వర్కులు చేస్తే కాంట్రాక్టులకు బిల్లులు రాకపోవడం వల్ల ఎవ్వరు చూడు రోడ్లు వేసే పరిస్థితికి ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు. అదే కాంట్రాక్టర్ వర్క్ చేస్తే అతనికి ఈ రోజు అప్పులు తెచ్చి వర్క్ చేయడం వల్ల ఈ రోజు అవి వడ్డీలు పెరిగిపోయి అతడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకే ఏ కాంట్రాక్టర్ కూడా ఏపీ లో రోడ్లు వేయడానికి ముందుకు రావడం లేదు. కాబట్టి ఎంత దయనీయంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మనకు. అంతేకాకుండా ఏది చూడు చంద్రబాబు నాయుడు గారు పోయిన గవర్నమెంట్ శాంక్షన్ చేసినట్టు ఈ రోజు మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటూ బోర్డులు వేసుకోవడం తప్పనిస్తే అది వర్క్ స్టార్ట్ అయిందంటే అట్లా కూడా లేదు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ఎక్కడ చూడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు మేము ఇది చేసినాం అది చేసినామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అయితే నరకంగా ఉంది. అసలు యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రోజు ఈ విధంగా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేయాల్సిందిగా కూడా మేము తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో తప్పకుండా మీరు ఏదైతే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారో అన్నీ మేము పూర్తి చేస్తామని, కానీ ఏది చేయడం లేదు. ఇది చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ జనసేన నుంచి డిమాండ్ చేస్తాం. Bye bye.